నరేంద్ర మోడీ గారికి ముస్లింలంటే ఇష్టం లేదా? నరేంద్ర మోడీ గారు కావాలనే రాజకీయంలో ముస్లింలను టార్గెట్ చేస్తూ ఓట్లు సంపాదిస్తున్నారా? ఈ మాటలు చెప్పే గత 20 సంవత్సరాల నుంచి అపోజిషన్ పార్టీలు మోడీ గారిని టార్గెట్ చేస్తున్నాయి. నరేంద్ర మోడీని అపోజిషన్ పార్టీలు కావాలని యాంటీ ముస్లింగా చూపించే ప్రయత్నం చేస్తారు. చాలా రోజుల వరకు నేను కూడా ఇలాగే అనుకున్నాను. నిజంగానే మోడీ గారికి ముస్లింలంటే పడదేమో, మోడీ గారు కావాలనే ముస్లింలను సైడ్ చేస్తున్నారేమో అనుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ అపోజిషన్ పార్టీల ప్రాపగండాలో ఇరుక్కుపోయాను. కానీ తర్వాత నేను ఈ విషయం గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసిన విషయం ఏమిటంటే, ప్రజెంట్ అపోజిషన్ పార్టీల కంటే ఎక్కువగా మోడీ గారే ముస్లింలకు మేలు చేశారు. మోడీ గారు ముస్లింలకు చేసిన సేవ ఇప్పటి వరకు మన దేశంలో ఏ ప్రధానమంత్రి చేయలేదు. మరి మోడీ గారు ముస్లింల కోసం ఇంత చేసినప్పటికీ అతన్ని యాంటీ ముస్లిం అని ఎందుకు అంటారు అంటే, అది అపోజిషన్ పార్టీలు చేసే ఒక ప్రాపగండా. అపోజిషన్ పార్టీలు కావాలనే ముస్లింలను మోడీకి అగైన్స్ట్ గా రెచ్చగొడతారు. షాకింగ్ విషయం ఏమిటంటే, గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు తీసుకువచ్చిన సోషల్ వెల్ఫేర్ స్కీమ్లలో అన్ని కులాలు మతాల కంటే ఎక్కువగా మేలు జరిగింది ఈ ముస్లింలకి. జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని తొలగించడం, ట్రిపుల్ తలాక్ని తొలగించడం ముస్లింల మంచి కోసమే. కానీ ఈ రెండూ కూడా ముస్లింలకు వ్యతిరేకం అన్నట్టుగా అపోజిషన్ పార్టీలు ప్రజల్ని మ్యానిపులేట్ చేశాయి. ఎస్పెషల్లీ వాళ్ళు ముస్లిం ప్రజల బ్రెయిన్ వాష్ చేశారు. కానీ ఈ ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370ని తొలగించడం ద్వారా ఎక్కువగా మేలు జరిగింది ముస్లింలకు, ఎస్పెషల్లీ ముస్లిం మహిళలకు. మోడీ గారిని అందరూ ఎక్కువగా అక్యూజ్ చేసేది గుజరాత్లోని మత గొడవల గురించి. కానీ గత 20 సంవత్సరాల నుంచి గుజరాత్లో బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, దేశం మొత్తంలో ఉన్న ముస్లింల కంటే గుజరాత్ ముస్లింలే అన్ని విషయాల్లో చాలా ముందున్నారు, అభివృద్ధి చెంది ఉన్నారు. అనాజ్ सबको एक सा मिल रहा है, लाइट सबको एक सा मिल रहा है और जो योजनाएं उनका लाभ मिल रहा है ऐसा मिल रहा है जैसे सूरज की रोशनी में हम सब. నేను ఈ వీడియోలో చెప్పే విషయాల్ని ఏదో ఊరికే అలా గాల్లో చెప్పట్లేదు. వీటికి సంబంధించిన పూర్తి రీసెర్చ్ చేశాము. అండ్ ఆ విషయాలన్నింటినీ మీకు డీటెయిల్గా విత్ ప్రూఫ్స్తో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని కాస్త ఓపెన్ మైండ్తో చూడండి. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, బీజేపీ పార్టీ వాళ్ళైనా, ఇంకా ఏ పార్టీ వాళ్ళైనా నేను చెప్పే విషయాలు విని అవి ఎంతవరకు నిజమని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అయినో మీలో చాలామంది వీడియోని వినక ముందే వీడు బీజేపీ వాడు, వీడు కాంగ్రెస్ వాడు అని ఏదో ఒకటి చెప్పేస్తారు. అలా చెప్పినా పర్లేదు, కాకపోతే నేను చెప్పే విషయాలు వినండి. ఇఫ్ నేను చెప్పింది మీకు రాంగ్ అనిపిస్తే నాకు కింద కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా దానికి రిప్లై ఇస్తాను. ఎందుకంటే నేను ఈ వీడియోస్ చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ప్రజలు రాజకీయాల గురించి మాట్లాడాలి, కానీ ఎవరి సైడ్ తీసుకోకూడదు. మనం ఒక పార్టీ తరపున ఉండి మాట్లాడకూడదు. మనం ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే విషయాలు మాట్లాడాలి. అప్పుడే మన దేశం ముందుకు వెళ్తుంది. అండ్ ఈ వీడియోని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ముస్లిం తప్పకుండా చూడాలి. కాబట్టి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ముస్లిం వాళ్ళు ఉంటే వాళ్ళతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. జమ్మూ కాశ్మీర్లోని ఆర్టికల్ 370ని ఏ సంవత్సరంలో తొలగించారు? నెంబర్ 1 2019, నెంబర్ 2 2020, నెంబర్ 3 2021, నెంబర్ 4 2018. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయాలు మన భారత రాజకీయాల్లోనే మోస్ట్ కాంట్రవర్షియల్ విషయాలు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఎలక్షన్కి ముందు ప్రచార సమయంలో నరేంద్ర మోడీ గారు అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో అతను చాలా క్లియర్గా చెప్పిన విషయం ఏమిటంటే, నేను హిందూ ముస్లిం రాజకీయాలు చేయను. ఒకవేళ హిందూ ముస్లిం రాజకీయాలు చేసే రోజు వస్తే నేను రాజకీయాలు వదిలేసి ఇంట్లో కూర్చుంటాను అని చెప్పారు. అంతేకాదు, నేను హిందూ ముస్లిం అనే పేరుతో రాజకీయాలు చేసేవారిని ఎక్స్పోజ్ చేస్తాను, కానీ నేను అలాంటివి చేయను అని చెప్పారు. भारतीय जनता पार्टी कभी भी माइनॉरिटी के खिलाफ नहीं है, आज नहीं कभी भी नहीं है. लेकिन हम वे लोग तुष्टीकरण के रास्ते पर चलते हैं, मैं संतुष्टीकरण के रास्ते पर चलता हूं. కానీ ఆబ్వియస్లీ చాలా మంది ప్రజలు ఆ మాటలు నమ్మరు. ఎందుకంటే వారు ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు, మోడీ అంటేనే యాంటీ ముస్లిం అని. అయితే నేను మీ అందరికీ అడగదలుచుకున్న క్వశ్చన్ ఏమిటంటే, ఒకవేళ మోడీ గారు యాంటీ ముస్లిం అయితే బీజేపీ పార్టీ ఖచ్చితంగా తమ పవర్లో ఉన్నప్పుడు ముస్లింలను అనగదొక్కే ప్రయత్నం చేస్తారు, వారికి సోషల్ వెల్ఫేర్ స్కీమ్లు అందకుండా చేస్తారు. కానీ మోడీ ప్రభుత్వం అలా చేసిందా?
నో. నిజానికి మోడీ గారి అధికారంలో వెల్ఫేర్ స్కీమ్లు ఎవరు ఎక్కువగా తీసుకున్నారనే విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు. మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు గవర్నమెంట్ జాబ్స్లో ముస్లింలు 5% ఉండేవారు. అది ఇప్పుడు 10% పెరిగింది. దేశం మొత్తంలో ముస్లింల పాపులేషన్ దాదాపు 18% వరకు ఉంటుంది. కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మోడీ హయాంలో ఇల్లు తీసుకున్న వారిలో 31% ముస్లింలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా వచ్చిన గవర్నమెంట్ ఇళ్లలో కేవలం 18% ఉన్న ముస్లింలు 31% ఇళ్లను తీసుకున్నారు. ఒకవేళ మోడీ యాంటీ ముస్లిం అయితే ఇలా జరగనిచ్చేవారా? అక్కడితోనే అయిపోలేదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద లాభపడ్డ వారిలో 33% ముస్లిం రైతులే ఉన్నారు. ముద్రా యోజన ద్వారా లోన్ తీసుకున్న వారిలో కూడా 36% ముస్లింలే ఉన్నారు. అంతేకాదు మోడీ ప్రభుత్వమే సౌదీ ప్రిన్స్తో మాట్లాడి మక్కాకు వెళ్లే ముస్లింల కోటాను పెంచారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ముస్లింలు హజ్ యాత్రను చాలా పవిత్రంగా తీసుకుంటారు. ఆ యాత్రకు ఇండియా నుంచి ఎక్కువ మంది వెళ్లేలాగా మోడీ గారు సౌదీ గవర్నమెంట్తో మాట్లాడి ముస్లింలకు హెల్ప్ చేశారు. అంతేకాదు ఈ హజ్ యాత్రపై ఉన్న జీఎస్టీని 18% నుంచి తగ్గించి 5% చేశారు. ముస్లింలంటే అసలు నచ్చని ఒక వ్యక్తి ఇవన్నీ ఎందుకు చేస్తాడు? అంతేకాదు ఉడాన్ స్కీమ్ ద్వారా ముస్లిం స్టూడెంట్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ఫ్రీ కోచింగ్ ఇప్పించి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ముస్లిం స్టూడెంట్స్కి 1500 రూపాయల నుంచి 3000 వరకు ఆర్థిక సాయం అందించారు. ఇలా కేవలం ముస్లిం స్టూడెంట్స్ కోసం మోడీ ప్రభుత్వం 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీంతో పాటు మోడీ ప్రభుత్వంలో షాదీ షగున్ స్కీమ్ కింద గ్రాడ్యుయేట్ అయిన ముస్లిం అమ్మాయిలకు వివాహానికి 51,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు ఉస్తాద్ యోజన ద్వారా ముస్లిం ఆర్టిస్టులను ఎక్స్పర్ట్లుగా మార్చేందుకు వాళ్లకు అనేక రకాల ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే ఈద్ స్కీమ్ కింద దాదాపు 5 కోట్ల ముస్లిం స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇచ్చారు. ఒకవేళ మోడీ నిజంగానే యాంటీ ముస్లిం అయితే ఇన్ని బెనిఫిట్లు ముస్లిం వారికి ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, మోడీ గవర్నమెంటే కాదు సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉన్నా ఇలా ఇవ్వాల్సిందే అని. అలా అయితే ప్రజెంట్ మోడీ గవర్నమెంట్లో జరిగిన ఈ పనుల్ని ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్తో కంపేర్ చేసి చూద్దాం. 2014 వరకు మన దేశంలో ముస్లిం స్కిల్ ట్రైనీలు కేవలం 20,000 వరకు మాత్రమే ఉండేవారు. అదే 2019 వచ్చేసరికి ఆ సంఖ్య 20 లక్షలకు పెరిగింది. 2014 వరకు చదువును మధ్యలో మానేసే ముస్లిం మహిళలు స్కూల్ డ్రాప్ రేట్ ఆఫ్ ముస్లిం గర్ల్స్ 70%గా ఉండేది. కానీ 2019 వచ్చేసరికి అది 30%కి పడిపోయింది. అంటే మోడీ అండర్లోనే ముస్లిం మహిళలు బెటర్గా ఎడ్యుకేషన్ పొందుతున్నారు. 2014 వరకు 3 కోట్ల మంది ముస్లిం స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అందితే అదే 2019లో ఆ సంఖ్య 5 కోట్లకు పెరిగింది. అంతేకాదు మనం ఎంతగానో క్రిటిసైజ్ చేసే వక్ఫ్ బోర్డుకి కూడా మోడీ గారు చాలా సహాయం చేశారు. అది ఎలా అంటే దాదాపు 6 లక్షల వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు మోడీ ప్రభుత్వంలోనే డిజిటైజ్ అయ్యాయి. అంటే వారి ఆస్తుల వివరాల్ని ఆన్లైన్లో ఎక్కించి వాటికి వెరిఫైడ్ హోదా ఇచ్చింది. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పార్టీ ఒక మతాన్ని తక్కువ చేయాలి, ఆ మతాన్ని ఎలాగైనా అణచివేయాలి అనుకున్నప్పుడు అలా చేసేందుకు ఆ గవర్నమెంట్ దగ్గర వేల మార్గాలు ఉంటాయి. కానీ మోడీ అండర్లో మాత్రం అలా జరగలేదు. అలా జరిగి ఉంటే నేను కూడా మీతో కలిసి మోడీ యాంటీ ముస్లిం అని చెప్పేవాడిని. కానీ పరిస్థితులు ఇక్కడ దానికి కంప్లీట్గా అపోజిట్గా ఉన్నాయి. అలాగే ప్రజెంట్ అపోజిషన్లో ఉన్న అనేక మంది లీడర్లు మోడీని యాంటీ ముస్లిం అంటూ ఉంటారు. మరి మోడీ నిజంగానే యాంటీ ముస్లిం అని ప్రూవ్ చేసే ఒక్క ఎవిడెన్స్ అయినా వాళ్ళు చూపించారా? మీరు యూట్యూబ్లో యాంటీ మోడీ అని సెర్చ్ చేయండి, వందల మంది యూట్యూబర్లు మోడీ ఈ స్కామ్ చేశాడు, మోడీ ఆ స్కామ్ చేశాడని రకరకాల వీడియోలు చేస్తూ ఉంటారు. నిజంగానే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే వీళ్ళు డైరెక్ట్గా కంప్లైంట్ చేయొచ్చు కదా, సుప్రీంకోర్టుకి బీజేపీ ప్రభుత్వం మొత్తాన్ని లాగొచ్చు కదా. కానీ అలా చేయరు, ఎందుకంటే వీళ్ళు జస్ట్ ప్రజల్ని మభ్యపెడతారు. ఒకవేళ నిజంగానే ఒక పార్టీ నాయకుడు తప్పు చేసి ఉంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ పట్టుకొని డైరెక్ట్గా కంప్లైంట్ చేయొచ్చు, కోర్టుకు లాగొచ్చు. సరే మనలాంటి నార్మల్ ప్రజలు అలా చేయకపోతే అపోజిషన్ పార్టీలైనా చేయాలి కదా. కానీ అపోజిషన్ పార్టీలు మాత్రం నోటికి వచ్చినట్టుగా అలిగేషన్స్ వేస్తారు. వాటికి సంబంధించిన ఎటువంటి ఎవిడెన్స్ కానీ ప్రూఫ్ కానీ వీళ్ళ దగ్గర ఉండదు. ఇప్పటిదాకా నేను అనేక గవర్నమెంట్ స్కీమ్ల గురించి చెప్పాను. ఒకవేళ మోడీ గవర్నమెంట్ ఆ స్కీమ్స్లో ముస్లింలను ఇంక్లూడ్ చేయకూడదు, వాళ్ళకు అన్యాయం చేయాలి అనుకుంటే ఎంతమంది ముస్లింలు బెనిఫిట్ అయ్యేవారా? ఇక నేను ఇప్పుడు చెప్పే విషయాలు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. చాలా మంది 2002లో గుజరాత్లో జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మోడీని యాంటీ ముస్లిం అని చెప్పి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు చాలామంది అంటారు గుజరాత్లో ముస్లింలను మోడీ అణచివేశాడు, గుజరాత్ ముస్లింలు భయంలో జీవిస్తున్నారు అని. కానీ గుజరాత్లోని ముస్లింల రియాలిటీ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
విషయం ఏమిటంటే గుజరాత్లోని గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింల పర్ క్యాపిటా ఇన్కమ్ హిందువుల కంటే ఎక్కువగా ఉంది. అంటే ముస్లింలు హిందువుల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అంతేకాదు గుజరాత్లోని గవర్నమెంట్ ఉద్యోగాల్లో అత్యున్నత పదవుల్లో చాలా వరకు ముస్లింలే ఉన్నారు. అలాగే గుజరాత్లోని ముస్లిం లిటరసీ రేట్ మన హోల్ ఇండియాలోని ముస్లిం లిటరసీ రేట్ కంటే 6% ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ గుజరాత్లోని ముస్లింలను మనం అపోజిషన్ పార్టీల ఫేవరెట్ అయిన మమతా బెనర్జీ అండర్లోని వెస్ట్ బెంగాల్ ముస్లింతో కంపేర్ చేసి చూద్దాం. రియాలిటీ ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెస్ట్ బెంగాల్లో అసలు ఇప్పటి వరకు బీజేపీ గవర్నమెంట్ రాలేదు. గత 50 సంవత్సరాల నుంచి ఆ రాష్ట్రాన్ని టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ మమతా బెనర్జీ పార్టీ అండ్ ఇతర లోకల్ పార్టీలు రూల్ చేస్తున్నాయి. ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిం కమ్యూనిటీ యొక్క ఆర్థిక పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉన్న ఇతర అన్ని మతాల ప్రజల కంటే హీనంగా ఉంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం వెస్ట్ బెంగాల్ మొత్తంలో కేవలం 13% ముస్లింల దగ్గర మాత్రమే సాలరీడ్ జాబ్స్ ఉన్నాయి. అదే మన హోల్ ఇండియా లెవెల్లో చూస్తే ఈ పర్సంటేజ్ 22%గా ఉంది. దీన్ని బట్టి వెస్ట్ బెంగాల్లో ముస్లింల ఆర్థిక పరిస్థితి మీకు అర్థమై ఉంటుంది. ఈ వెస్ట్ బెంగాల్లో దాదాపు 35% ముస్లిం జనాభా క్యాజువల్ వర్క్ఫోర్స్ లాగా పనిచేస్తారు. అంటే వీళ్లకు ఫిక్స్డ్ శాలరీ ఉండదు, ఫిక్స్డ్ జాబు ఉండదు, జస్ట్ రోజువారీ కూలీలాగా పనిచేస్తున్నారు. అదే పర్సంటేజ్ మన ఇండియా వైడ్గా చూస్తే అది 24%గా ఉంది. అంతేకాదు ఈ వెస్ట్ బెంగాల్లోని ముస్లింలు మన దేశంలోని ఇతర రాష్ట్రాల ముస్లింలతో కంపేర్ చేస్తే 25 నుంచి 30% వరకు తక్కువగా సంపాదిస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వెస్ట్ బెంగాల్లో ముస్లింల పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా కూడా అక్కడి ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ అంటుంది మోడీ యాంటీ ముస్లిం అని. ఒకవేళ మోడీ యాంటీ ముస్లిం అయితే మోడీ ప్రభుత్వం అండర్లో ఉన్న గుజరాత్ ముస్లింలు ఎందుకు వెస్ట్ బెంగాల్ ముస్లింల కంటే బెటర్గా ఉన్నారు? గుజరాత్ ముస్లింలు వెస్ట్ బెంగాల్ ముస్లింల కంటే ఎందుకు డెవలప్డ్గా ఉన్నారు? ఈ లెక్కన చూస్తే ఇక్కడ అసలైన యాంటీ ముస్లిం ఎవరు? మోడీనా, మమతా బెనర్జీనా? ఇప్పటి వరకు మనం గవర్నమెంట్ స్కీమ్స్లో ముస్లింలు ఎలా లాభపడ్డారో అనే విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ స్పెషల్గా ముస్లింల కోసం, ముస్లింల మంచి కోసం తీసుకొచ్చిన నిర్ణయాల గురించి చెప్తాను. బాధాకరమైన విషయం ఏమిటంటే ముస్లింల మంచి కోసం తీసుకువచ్చిన నిర్ణయాలను ఈ అపోజిషన్ పార్టీలు ముస్లింలను బ్రెయిన్ వాష్ చేసి అవి మీకు మంచివి కాదు, వాటి వల్ల మీకు నష్టమని నమ్మించి వాటికి విరుద్ధంగా ప్రొటెస్ట్ చేసేలా చేశారు. మోడీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ని తొలగించినప్పుడు ముస్లిం ప్రజల్లోని ఒక పర్టికులర్ గ్రూప్ దీనికి అగెన్స్ట్ గా చాలా ప్రొటెస్టులు చేసింది. కానీ ఈ ట్రిపుల్ తలాక్ని తొలగించడం వల్ల బెనిఫిట్ అయ్యేది ముస్లిం మహిళలే. మీలో ట్రిపుల్ తలాక్ అంటే తెలియని వారి కోసం చెప్తున్నాను. ముస్లిం మతంలో ఒక భర్త తన భార్యను చాలా ఈజీగా వదిలించుకోవచ్చు. అతను చేయాల్సిందల్లా తలాక్ 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 అని 3 సార్లు చెప్పడం మాత్రమే. అలా చెప్పి ఒక భర్త తన భార్యను అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి రూల్ వల్ల చాలామంది ముస్లిం మహిళలు అణచివేయబడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వారికి ఇబ్బంది ఉండకూడదని మోడీ ప్రభుత్వం ఈ ట్రిపుల్ తలాక్ని తొలగించింది. అలాంటి నిర్ణయాన్ని అపోజ్ చేయడంలో ఏమైనా అర్థం ఉందా? ఈ విషయం వినగానే మీలో కొంతమంది అది ముస్లింలకు సంబంధించిన విషయం, ఆ మతంలో ఇంటర్ఫియర్ కాకూడదు అని చెప్తారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 56 ముస్లిం దేశాలు ఈ ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేశాయి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కోర్ ముస్లిం దేశాలే ఈ ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేశాయి. అలాంటిది మన దేశంలో ముస్లిం మహిళల కోసం ఈ పని చేయడంలో తప్పేముంది? కానీ ఏం చేస్తాం? మన దురదృష్టం ఏమిటంటే అపోజిషన్ పార్టీలు పవర్లో ఉన్న పార్టీ సక్రమంగా పనిచేసేలా క్వశ్చన్ చేయడం కంటే దేశాన్ని నాశనం చేయడం, దేశ ప్రజల్ని మతం పేరిట డివైడ్ చేయడంలో బిజీ అయిపోయాయి. అలా అపోజిషన్ పార్టీలు మోడీని యాంటీ ముస్లింగా ప్రజల్లో చూపించే ప్రయత్నం చేశారు. అలాగే జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని తొలగించినప్పుడు అక్కడ ఉన్న చాలామంది లీడర్లు మోడీకి ముస్లింలంటే ఇష్టం లేదు, మోడీ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ముస్లింలు అభివృద్ధి చెందకుండా ఇలా చేస్తున్నాడు, మోడీ జమ్మూ కాశ్మీర్ని మరో గాజా లాగా మార్చాలి అనుకుంటున్నారని ఆరోపణ చేశారు. కానీ ఇప్పుడు ప్రూఫ్స్ అన్నీ మీ ముందే ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం తగ్గిపోయింది. ఉగ్రవాదులకు ఫండింగ్ చేసే అనేక సంస్థల్ని బ్యాన్ చేశారు. ప్రజెంట్ కాశ్మీర్ 2019 ముందు కాశ్మీర్ కంటే ఎంతో పీస్ఫుల్గా ఉంది. ఈ విషయంలో మీకు డౌట్ ఉంటే మీరు గూగుల్ సెర్చ్ చేయండి. లేదు నాకు ఇంకా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలనుకుంటే కాశ్మీర్కి వెళ్ళండి, అక్కడ ప్రజల్ని అడగండి, వాళ్ళే చెప్తారు. ఆఫ్టర్ ఆర్టికల్ 370
బిఫోర్ ఆర్టికల్ 370 కి డిఫరెన్స్ ఏంటి అనేది. 10th में पढ़ता था, मैं भी खुद पत्थर फेंकता था, मैं भी पत्थरबाज था. हमें कोई काम नहीं होता था, हमें 500 देते थे, हम पत्थर फेंकते थे. हम ये नहीं देखते थे हमें गोली वहाँ से लगेगी या क्या हो जाएगा. जब मैं सुधर गया तो उन्होंने उन लोगों को क्यों नहीं सुधराया है. मैंने वोट आज तक नहीं डाला था, लेकिन मैंने जब से मोदी जी बन गए मैंने वोट डाला है. हर किसी को बोलता है मोदी जी को कामयाब करो. बच गया हूँ ना मैं. దీంతో పాటు ప్రెజెంట్ మోడీ గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా డైరెక్ట్గా ముస్లిం మహిళలకు బెనిఫిట్ జరుగుతుంది. అలాంటిది దీన్ని కూడా ఇది ముస్లింలకు వ్యతిరేకమని చెప్పి ప్రతిపక్షాలు ముస్లిం ప్రజల్ని మభ్యపెడుతున్నాయి. వారిలో భయాన్ని పెంచి ప్రభుత్వానికి అగెన్స్ట్గా వెళ్లేలా చేస్తున్నాయి. విషయం ఏమిటంటే ప్రతి మతంలో రాడికల్స్ ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, కేవలం ముస్లింలో మాత్రమే కాదు, హిందూ మతంలో, సిక్కు మతంలో, క్రిస్టియన్ మతంలో కూడా ఇలా అన్ని మతాల్లో రాడికల్స్ ఉంటారు. వీళ్ళు మతం పేరు చెప్పి బతికిస్తూ ఉంటారు. మతం పేరు చెప్పి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు, రెచ్చగొడతారు. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ రావడంతో దేశం మొత్తంలో అన్ని మతాలు సమానమైపోతాయి. ప్రభుత్వం ఏ మతాన్ని స్పెషల్గా చూడదు, ఏ మతానికి స్పెషల్ రైట్స్ ఉండవు. దాంతో మతం పేరు చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టే ఈ రాడికల్స్ గేమ్ క్లోజ్ అయిపోతుంది. నేను ఈ విషయం మళ్ళీ చెప్తున్నాను, మన దేశంలో ఉన్న చాలా వరకు అపోజిషన్ పార్టీలకు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్ని మతాలకు, దేశంలో ఉన్న మొత్తం ప్రజలకు మంచిదని తెలుసు. అయినా కూడా వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని రెచ్చగొట్టి ప్రభుత్వానికి అగెన్స్ట్గా మారేలా చేస్తున్నారు. ఓవరాల్గా వీళ్ళంతా కలిసి మోడీ ప్రభుత్వం కంప్లీట్గా ముస్లింలకు విరుద్ధంగా పనిచేస్తుంది, ముస్లింలను అణగదొక్కేందుకు ట్రై చేస్తుంది అన్నట్టుగా నెరేటివ్ క్రియేట్ చేసి ప్రజల్లో మోడీని యాంటీ ముస్లిం చేస్తున్నారు. బీజేపీ పార్టీని యాంటీ ముస్లిం పార్టీగా చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం, రీసెంట్గా గవర్నమెంట్ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకువచ్చింది. అసలు ఈ యాక్ట్కి మన దేశంలో ఉన్న ముస్లింలకు సంబంధమే లేదు. ఈ యాక్ట్ వల్ల మన దేశంలో ఉన్న ఏ మతానికి ఇబ్బంది లేదు, ఎస్పెషల్లీ ముస్లిం మతానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయినా కూడా అపోజిషన్ పార్టీలు ఈ సిఏఏని యాంటీ ముస్లిం లాగా ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు, ముస్లింలను రెచ్చగొడుతున్నారు. బై ద వే, మీలో తెలియని వారికి చెప్తున్నాను, సిఏఏ చట్టం ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో మైనారిటీగా ఉండి అక్కడ ఇబ్బంది పడుతూ మన దేశానికి వచ్చిన వారికి మన దేశ పౌరసత్వం ఇస్తారు. ఇందులో మేజర్గా ఉన్న మతం హిందూ మతం. ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులకు ఈ చట్టం ద్వారా పౌరసత్వం ఇస్తారు. దీనికి అపోజిషన్ పార్టీలు చెప్పేదంటో తెలుసా? ఆ దేశాల నుంచి మన దేశంలోకి వస్తున్న ముస్లింలకు కూడా ఇవ్వచ్చు కదా అని. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశమే ముస్లిం దేశాలైన ఈ 3 దేశాల్లో మైనారిటీగా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాళ్లకు మన దేశ పౌరసత్వం ఇవ్వడం. ఈ దేశాలే ముస్లిం మెజారిటీ దేశాలైనప్పుడు ఆ దేశం నుంచి వచ్చే ముస్లింలకు ఎందుకు పౌరసత్వం ఇవ్వాలి? ఒకవేళ ఈ దేశంలోని ముస్లింలకు కూడా మన దేశంలో పౌరసత్వం ఇవ్వాలి అన్నప్పుడు అసలు ఆ దేశాలని క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. ఒకప్పుడు మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిందే సెపరేట్ ముస్లిం దేశంగా ఉండాలని. అలాంటి దేశంలోని ముస్లింలు మన దేశంలోకి వచ్చి ఉంటాము అంటే మరి ఆ దేశం ఉండాల్సిన అవసరం ఏముంది? మొత్తం పాకిస్తాన్ని ఇండియాలోకి కలిపేయండి. అలా చేస్తే మొత్తం ప్రాబ్లమే సాల్వ్ అయిపోతుంది కదా. రీసెంట్గా అపోజిషన్ పార్టీలు మోడీ గారిని యాంటీ ముస్లింగా చెప్తూ వాళ్ళు చెప్పిన సిల్లీ రీజన్ ఏంటో తెలుసా? మోడీ గారు మిగతా రాజకీయ నాయకుల్లాగా ఇఫ్తార్ పార్టీని ఇవ్వడు అని. మోడీ గారు ముస్లిం టోపీని ఎందుకు వేసుకోరు, ఇఫ్తార్ పార్టీని ఎందుకు ఇవ్వడు అనే విషయం గురించి స్వయంగా ఆయనే చెప్పారు. ఒకసారి వినండి. मैंने अब तक गांधी जी को ऐसी कोई टोपी पहना हुआ देखा नहीं है. मैंने सरदार वल्लभ भाई पटेल को इस प्रकार की टोपी पहन करके फोटो निकाला हुआ कभी देखा नहीं है. मैंने पंडित नेहरू को भी कभी इस प्रकार की टोपी पहना हुआ देखा नहीं. అపోజిషన్ పార్టీలు యాంటీ ముస్లిం అని చెప్పే మోడీ గారు తను మొదటిసారిగా 2014లో ప్రధానమంత్రి అయిన వెంటనే టైమ్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు మా దేశంలో ఉన్న ముస్లింలను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. మా భారతదేశంలోని ముస్లింలు మా దేశం కోసమే పనిచేస్తారు, మా భారతదేశం కోసం ప్రాణం కూడా ఇస్తారు అని. అంతేకాదు, మోడీ గారికి గుజరాత్లోని బొహరా ముస్లింలతో మంచి సంబంధాలు ఉన్నాయి. బొహరా ముస్లిం మహిళలు మోడీ గారిని సోదరుడుగా భావించి రాఖీలు కూడా కడతారు. అంతేకాదు, చాలా సార్లు మోడీ గారు ముస్లిం అజాన్ని విని తన స్పీచ్ ని కూడా మధ్యలో ఆపేశారు. కోవిడ్ టైంలో వేల మంది విద్యార్థులు చైనాలో ఇరుక్కుపోతే వారిని తిరిగి తీసుకురావడంలో మోడీ ప్రభుత్వం ఆ విద్యార్థుల మతం ఏంటని అడగలేదు. ఈవెన్ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ యుక్రెయిన్లో ఇరుక్కుపోతే మోడీ ప్రభుత్వం కేవలం ఇండియన్స్ని మాత్రమే కాదు, చాలా వరకు పాకిస్తాన్ స్టూడెంట్స్ని కూడా కాపాడింది.
దురదృష్టం ఏమిటంటే చాలామంది రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మోడీ గారు చేసిన పనిపైన జోకులు వేసి నవ్వుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఆ జోకులపైన నవ్వే ముందు ఒకసారి మీ ఫోన్ని ఓపెన్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని ఎవడు పడితే వాడు మాటల్ని, ఎస్పెషల్లీ ఇలాంటి గొట్టంగాడి మాటల్ని విని దేశానికి మంచి చేయాలనుకునే నాయకుల్ని అవహేళన చేయకండి. ఒకవేళ మోడీ గారు యాంటీ ముస్లిం అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ముస్లిం దేశాలు మోడీ గారిని ఎందుకు తమ దేశంలోకి పిలిచి మరి సన్మానిస్తాయి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాల్లో సౌదీ అరేబియా చాలా ధనికమైన దేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల పైన మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దేశం. అలాంటి సౌదీ అరేబియా కూడా మోడీ గారిని తమ దేశంలోకి పిలిచి హైయెస్ట్ సివిలియన్ హానర్ అవార్డుని ఇచ్చింది. ఇది ఆ దేశంలో విదేశీ నాగరికులకు ఇచ్చే అత్యున్నతమైన అవార్డు. మోడీ నిజంగా యాంటీ ముస్లిం అయితే ఆ దేశం ఎందుకు ఇలా చేస్తుంది? కేవలం ఈ ఒక్క దేశమే కాదు, ఇప్పటి వరకు మోడీ గారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 ముస్లిం దేశాలు తమ దేశంలోకి పిలిచి ఇలాంటి హైయెస్ట్ సివిలియన్ హానర్ అవార్డుని ఇచ్చాయి. అందరికన్నా ముందు 2016లో సౌదీ అరేబియా మోడీ గారిని పిలిచి ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ అవార్డుని ఇచ్చింది. ఆ తర్వాత 2016 జూన్ 4న ఆఫ్ఘనిస్తాన్ దేశం కూడా ఇలాగే చేసింది. 2018లో పాలస్తీనా దేశం కూడా ఇలాంటి అవార్డునే ఇచ్చింది. ఆ తర్వాత 2019లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మోడీ గారిని తమ దేశంలోకి పిలిచి ఆర్డర్ ఆఫ్ జయద్ అవార్డుని ఇచ్చింది. ఆ తర్వాత మాల్దీవ్స్, బెహ్రాన్ దేశాలు కూడా మోడీ గారిని తమ దేశంలోకి పిలిచి హైయెస్ట్ సివిలియన్ అవార్డుని ఇచ్చాయి. అంతేకాదు, ఈ మోడీ అండర్లోనే భారత్కి ముస్లిం దేశాల మధ్య ట్రేడ్ విపరీతంగా పెరిగింది. మోడీ గారు అబుదాబిలో ఉన్న షేక్ జాహిద్ మసీద్కి వెళ్లారు అండ్ అబుదాబిలో మొట్టమొదటి హిందూ మందిరాన్ని కూడా కట్టారు. ఇప్పటి వరకు నేను చెప్పిన అవార్డులన్నీ కూడా ముస్లిం దేశాలే మోడీ గారిని తమ దేశంలోకి పిలిచి మరీ ఇచ్చాయి. నిజంగానే మోడీ గారు యాంటీ ముస్లిం అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ముస్లిం దేశాలు మోడీ గారికి ఇంతటి గౌరవాన్ని ఎందుకు ఇస్తాయి? ప్రపంచవ్యాప్తంగా ముస్లిం ప్రజలపై జరుగుతున్న అన్యాయాల గురించి చాలా సెన్సిటివ్గా ఉండే ఈ పవర్ఫుల్ ముస్లిం దేశాలు మోడీ గారు యాంటీ ముస్లిం అయితే అతన్ని ఎందుకు వాళ్ళ దేశంలోకి పిలిచి మరీ ఇంతటి గౌరవాన్ని ఇస్తారు? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియో చూస్తున్న ముస్లిం సోదరులందరికీ చెప్తున్నాను, ఒకసారి నేను చెప్పే విషయాలన్నింటినీ మీరు విని వెరిఫై చేయండి. ఇతను అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా కనుక్కోండి. ఆ తర్వాత మీరు కింద కామెంట్లు చేయండి. మన దేశంలో ఉన్న మ్యాక్సిమం ముస్లింలు అపోజిషన్ మాటల్లో పడి వాళ్ళ చేత బ్రెయిన్ వాష్ చేయబడి మోడీని హేట్ చేస్తున్నారు. కానీ పాకిస్తాన్లోని ప్రజలు మాత్రం మాకు మోడీ కావాలి, మాకు మోడీ లాంటి లీడర్ కావాలని కోరుకుంటున్నారు. నమ్మశక్యంగా లేదు కదూ? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. ना हमें इमरान खान चाहिए, कोई भी नहीं, जनरल मुशर्रफ भी नहीं चाहिए, हमें सिर्फ प्राइम मिनिस्टर मोदी चाहिए जो इस मुल्क के टेढ़ों को सीधा. ఇప్పుడు మీలో కొంతమంది అడుగుతారు, ఒకవేళ మోడీ ప్రభుత్వం ముస్లింల కోసం ఇంత చేసినప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు బయట చెప్పుకోరు? అపోజిషన్ పార్టీలు ఎందుకు బీజేపీని యాంటీ ముస్లింగా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు అని? ఎందుకంటే అపోజిషన్ పార్టీలు బీజేపీ గవర్నమెంట్ని, బీజేపీలో ఉన్న పవర్ఫుల్ లీడర్ మోడీని యాంటీ ముస్లిం అని ప్రజల్ని నమ్మించగలిగితే ముస్లింల ఓట్లన్నీ వాళ్ళకి పడతాయి. ఈసారి జరిగిన ఎలక్షన్లో కూడా అదే జరిగింది. మరి అలాంటప్పుడు ఈ బీజేపీ పార్టీ అపోజిషన్ పార్టీలు చెప్తుంది రాంగ్ అని ప్రూవ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయదు? ఈ డౌట్ నాకు వచ్చింది. కానీ తర్వాత నాకు అర్థమైన విషయం ఏమిటంటే, నా ప్రకారం బీజేపీ పార్టీ కూడా యాంటీ ముస్లిం లాగే ప్రజల్లో ఉండాలి అనుకుంటుంది. ఎందుకంటే మీరు ఆలోచించండి, అపోజిషన్ పార్టీలు బీజేపీని యాంటీ ముస్లిం అని క్రిటిసైజ్ చేస్తూ ఉంటే దానివల్ల హిందువులు మెల్లగా బీజేపీ పార్టీ సైడ్ వెళ్ళిపోతారు అండ్ హిందూ ఓట్లన్నీ యాంటీ ముస్లిం పార్టీగా చెప్పబడే బీజేపీకి పడుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎక్కువగా దీని గురించి మాట్లాడరు. కొన్నిసార్లు అయితే బీజేపీ లీడర్లే యాంటీ ముస్లిం స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. బహుశా ఇది వాళ్ళ పొలిటికల్ గేమ్ కూడా కావచ్చు. నేను ఫైనల్గా మీకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, అందరూ అనుకున్నట్టు మోడీ అండ్ బీజేపీ పార్టీ యాంటీ ముస్లిం అయితే కాదు. ఇదంతా అపోజిషన్ పార్టీలు అండ్ బీజేపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్. అందుకే మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీల్ని మతాలతో కనెక్ట్ చేయకండి. ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాన్ని బట్టి ఏ మతం వైపైనా మారిపోతాయి. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, మధ్యలో ఫూల్స్ అయ్యేది మనమే. ఇక ఓవరాల్ గా ఈ వీడియో కన్క్లూజన్ ఏమిటంటే, నేను చేసిన రీసెర్చ్ లో తెలిసింది ఏమిటంటే, బీజేపీ అండ్ మోడీ యాంటీ ముస్లిం కాదు, వీళ్ళు మిగతా పార్టీల కంటే ముస్లింలకు ఎక్కువ మేలు చేస్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? లేదు బ్రదర్, మీరు చెప్పేది రాంగ్, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి. వాటి గురించి నేను తెలుసుకుంటాను. చివరగా మీ అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ కాలంలో సోషల్ మీడియా చాలా డేంజరస్గా మారింది.
ఎస్పెషల్లీ యూట్యూబర్లు, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు వ్యూస్ కోసం, డబ్బుల కోసం ఒక పార్టీకి అగెన్స్ట్గా, ఒక మతానికి అగెన్స్ట్గా వీడియోస్ చేసి ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరు ఏ విషయం చెప్పినా వెంటనే నమ్మేయకండి. ఈవెన్ నేను చెప్పిన విషయాల్ని కూడా మీరు గుడ్డిగా నమ్మేయకండి. వాటి గురించి రీసెర్చ్ చేయండి. నిజాలు కనుక్కొని ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, ఆర్టికల్ 370ని ఏ సంవత్సరంలో తొలగించారు? దీనికి రైట్ ఆన్సర్ నంబర్ 1 2019. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.